ద సీక్రెట్ బుక్ గురించి నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధర్మో ధర్మతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం వైపు మనం నిలబడితే ధర్మం మన వైపు నిలబడుతుంది. ధర్మానికి మనం సహకరిస్తే ధర్మం మనకు సహకరిస్తుంది. ధర్మానికి మనం ఏ హాని కలగకుండా చూసుకుంటే ధర్మం కూడా మనకు ఏ హాని కలగకుండా చూసుకుంటుంది. ధర్మాన్ని వైపు మనం నిలబడాలి అంటే ధర్మం తరపున మనము 10 మందికి చెప్పాలి. 10 మంది పోయి 20 మంది అవుతారు, 20 మంది పోయి 40 మంది అవుతారు, అలా 40 మంది పోయి 80 మంది అవుతారు, 80 మంది పోయి 120 మంది అవుతారు. అలా 160 కోట్ల మంది మన హిందువులే ఉంటారన్నమాట. అప్పుడు మన పరమాత్మ స్వామి మనకు అండగా ఉంటాడు. మనము పండుగలు చేసుకోవచ్చు, మన భజనలు కూడా చేసుకోవచ్చు. అలా ఏదైనా మనం సాధించాలనుకుంటే ధర్మం వైపు మనం నిలబడాలి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరి కామెంట్ కూడా చేయండి. ఇంకొన్ని విషయాలతో రేపటి వీడియోలో కలుద్దాం. ఇంకొన్ని సన్నివేశాలు మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.